ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతుల ఆందోళన చేస్తున్నారు. మిర్చి ధర క్వింటాలకు 3,000కు పడిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కనీస గిట్టుబాటు ధర కోసం చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతుల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జెండా పాట లేదు, మద్దతు ధర లేదు. ఖమ్మం వ్యవసాయ మిరప మార్కెట్లో వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇదే గత 2 నెలలుగా ఖమ్మం మిర్చి మార్కెట్లో మిర్చి రైతుల కన్నీటి వెతలు, కష్టాల గాథలు. తాజాగా కూడా కనీసం జెండా పాట నిర్ణయించకుండా వ్యాపారులు అడిగిన ధరకే ఇవ్వాలంటూ ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా మార్కెట్ మాయాజాలానికి గురి కావడం గత 2 నెలలుగా ఈ మిర్చి రైతులు కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇవాళ తీవ్రమైన ఆందోళనకు గురైన కడుపు మండిన రైతాంగం మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. ఏంటి పరిస్థితి? ఎంత ధర పాట ఎంత ఉంది? 3,000, 2,500. మంచి క్వాలిటీ, ఫస్ట్ రకం క్వాలిటీ 4,000 అండి. మరీ దారుణంగా ఆ కూలోళ్ళు నాకు 1,20,000 ఖర్చు వచ్చింది. కనీసం 1,50,000 కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా కొనసాగితే ఇంటికి పోయి ఆత్మహత్య చేసుకోవటమేనండి. కేసీఆర్ గారు ఎప్పుడో 4,000 ఎకరానికి 4,000 ఇస్తా అన్నాడు. అప్పటిదాకా రైతు బతికే పొజిషన్ లేదండి. కనీసం 4,000 ఇస్తే 4,000 పక్క రాష్ట్రంలో ధర గురించేనండి. అంటే ఈ రోజు ఎట్లా ఉందంటే మార్కెట్ చైర్మన్ కి నాకేం పట్టింది, మేము ఎటుపోతే ఉంది, రైతులు ఎటుపోతే ఏముంది, మా ఇష్ట రాజ్యం మేము నడిపించుకుంటాం. నాకైతే సీట్ వచ్చేసి నేను సీట్లో మంచిగా ఆరాం కూర్చున్నా, కానీ మేము ఏసీలో ఉన్నాం, ఏసీ సీట్లో కూర్చున్నాం ఏం తెలుసు. కానీ కనీసం సమాధానం చెప్పేవాడు కూడా లేరు ఈడ. ఇంత కొన్నారంటే ఇప్పుడు దనక కూడా రైతు ఏ సమాధానం చెప్పేవాడు కూడా బయటకు వచ్చి ఒక్క అధికారి కూడా చెప్పలేదు. ఇప్పుడు దనక ధర జెండా పాట కూడా నిర్ణయించలేదని చెప్తున్నారు. ఎంత అడిగారు? ధర ఎంత అడుగుతున్నారు? జెండా పాట అన్నది అసలు ఇంత మటుకు లేదండి. ఇవాళ జెండా పాట పాడకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. రైతు వచ్చేసి ఒక గడ్డి పోసలాగా తీసేస్తున్నారు. రైతుని ఒక గడ్డి పోసలాగా తీసేస్తున్నారు. ఇందువల్ల ఏదో సంతలో బరిగొడ్లు బేరం చేసినట్టుగా ఎవరందరూ కాదు, 10,000కి ఇస్తావా, 2,000కి ఇస్తావా, 3,000కి ఇస్తావా అనేది వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నారు. మార్కెట్కి చైర్మన్ లేరా? చైర్మన్ గారు ఏం చేస్తున్నారు? అతను తన ఏసీ గుర్తులో తను కూర్చుంటే సరిపోయిందా? యువతలు మేము ఎండనగా వాననగా తీసుకొని వచ్చినాం. మా పరిస్థితి ఏంది? ఇవాళ చైర్మన్ గారిని కూడా కలిసారా? ఆయన ఏం చెప్పారు మీకు? మాకు కలిసిన మాకు ఏం చెప్పలేదండి. వెళ్ళారు, బయటికి వెళ్ళారు. చైర్మన్ అసలు బయటికి రాలే, ఏం చెప్పడం సమాధానం లేదు. వ్యాపారస్తులు మొత్తం లిస్ట్ రాసుకోవడం అని వాళ్ళకి ఇవ్వటం, నీ బేరం అయింది 38,000 అయింది, 3,000 అయింది, 34,000 అయింది అని చెప్పడం, లిస్ట్ రాసుకుంటారు, వ్యాపారస్తులకు ఇచ్చేస్తారు ఖరీదారులకి. అది కాట ఇది లేదు, పోయేది లేదు, ఏమి లేదు. ధర ఎంత ఈ రోజు? అత్యధిక ధర ఎంత? 35,000, 3,000 అటు అడుగుతుంది సార్. మా పరిస్థితి పట్టించుకోలేదు. 3,000, 4,000 కూడా పెట్టట్లే. 3,000, 2,500 పెడుతున్నారు. వాళ్ళు ఏం కమిషన్దారులు, వారు ఖరీదారులు, వారు ఏం మాట్లాడుకుని మాకు తెలియదు సార్. వాళ్ళు ఏమనుకుంటారు మాకు అసలు చెప్పండి, దగ్గర కూడా రావట్లేదు, బేరం కూడా చేయట్లేదు. ఏ మాత్రం అసలు ఇంతవరకు మా కనీసం ఒక కూలీలు పెడితే 300 అవుతుంది సార్. ఈ మార్కెట్ వచ్చే వారికి 4,000 పడుతుంది. ఒక కింటకు 4,000 వచ్చేస్తుంది మాకు. మా ఈడికి వచ్చే వారికి మాకు ఏంది, మా పరిస్థితి ఏంది? పొద్దున్నప్పుడు శీతల గిడ్డంగులు అక్కడ పెట్టుకుందామన్నా అక్కడ కూడా ప్లేస్ లేదు, అంత రోడ్ల మీద పెట్టిన పరిస్థితి. రోడ్ల మీద పెట్టిన పరిస్థితి ఏం సార్? అట్నే ఉంటాయి అవి అట్లా ఉంటే బాధ కదా రైతుకి. లాస్ట్కి మార్కెట్లో తెచ్చినప్పుడేమో ఈ బాధలు ఉంటాయి. మా ఇంట్లో మేము చేసిన కష్టానికి ఈ డబ్బులు రావట్లేవు సార్. కూలీలకు రేట్లు బాగా పెరిగినాయి. దయచేసి మాకు రేటు కలిపియండి. అధికారులు కలిసారా లేదా మీకు? అధికారులు కానీ చైర్మన్ కానీ రైతుల ఆందోళన, మార్కెట్ తమ కడుపు మంటను మార్కెట్ కమిటీ అధికారులకు అదేవిధంగా చైర్మన్ చెప్పుకునేందుకు వచ్చినప్పటికీ తమ కనీసం అవకాశం లేకుండా మనం చూడొచ్చు. మార్కెట్ కమిటీ కార్యాలయానికి తాళం వేసి బందోబస్తు పెట్టుకున్న పరిస్థితి. రైతుల పరిస్థితిని కనీసం వినని పరిస్థితి. ఇక్కడున్న దీనికి ఒక్కదానికే నిదర్శనం చెప్తున్నారు. ఇక్కడున్న రైతులు పోలీసు బందోబస్తు మధ్య ఇక్కడ తాగుతున్నారు. ఖచ్చితంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బయటకు రావాలి, అదేవిధంగా తమ కనీస మద్దతు ధర కల్పించాలనేది రైతులుగా డిమాండ్గా చెప్తున్నారు. గత 2 నెలలకు కూడా ఇదే పరిస్థితి నెలకొన్నప్పుడు కూడా మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదన్నది ఇప్పుడు కాసంత ఆందోళనకు దారితీస్తున్న పరిస్థితి ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ద ఉద్రిక్తంగా మారుతుంది పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. హైదరాబాద్.